హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి February 15th కరెంట్ అఫైర్స్ వీడియో. సో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. సో ఈరోజు ఫస్ట్ కరెంట్ అఫైర్ చూస్తే కనుక చైనాకు సంబంధించింది ఒక న్యూస్. తొలి డీప్ వాటర్ స్పేస్ స్టేషన్ని చైనా నిర్మించబోతుంది. ఎక్కడ అంటే దక్షిణ చైనా సముద్రంలో ఈ డీప్ సీ స్పేస్ స్టేషన్ అనే కేంద్రాన్ని చైనా నిర్మించబోతుంది. సో ఈ కేంద్రం ఎప్పటి నుంచి వర్క్ చేయడం స్టార్ట్ అవుతుందా అంటే 2030 నుండి ఇది పనిచేయడం ప్రారంభిస్తుందంట. సో ఎందుకోసం దీన్ని నిర్మిస్తున్నారంటే సముద్రంలో ఉన్నటువంటి ఖనిజాలు అట్లాంటి వనరులు ఉంటాయి కదా, దాని యొక్క అన్వేషణ కొరకు ఇది యూజ్ అవుతుందంట ఈ స్పేస్ స్టేషన్, డీప్ వాటర్ స్పేస్ స్టేషన్. అండ్ అదేవిధంగా చైనాకి భౌగోళిక రాజకీయ పరంగా ఇది కూడా యూజ్ అవుతుంది. అంటే సముద్ర వనరులు అనేవి లభ్యమైతే భౌగోళికంగా మారుతుంది కదా చైనా దేశం. సో ఈ సముద్ర వనరుల అన్వేషణ ద్వారా చైనా భౌగోళిక రాజకీయ ఉనికి అనేది బలోపేతం చేయడానికి దీన్ని నిర్మించబోతున్నారు. తొలి డీప్ వాటర్ స్పేస్ స్టేషన్ ఎక్కడ చైనా దేశంలో దక్షిణ చైనా సముద్రంలో ఈ కేంద్రాన్ని నిర్మించబోతున్నారు. సో ఇది 2030 నాటికి పనిచేయడం ప్రారంభిస్తుందంట. సో ఇది ఏంటంటే సముద్ర ఉపరితలం నుండి 2000 మీటర్ల లోతులో లంగర్ అనేది వేసి దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు. 2000 మీటర్ల లోతులో లంగర్ అనేది వేస్తారంట. సో ముఖ్యంగా దేనికోసం సముద్ర వనరుల అన్వేషణ కొరకు దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు. సో గుర్తుంచుకోండి, తొలి డీప్ వాటర్ స్పేస్ స్టేషన్ చైనా దేశానికి సంబంధించి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి మహమ్మద్ రఫీ వారసత్వాన్ని గౌరవిస్తూ భారత ప్రభుత్వం 100 రూపాయల స్మారక నాణాన్ని ప్రకటించడం జరిగింది, విడుదల చేసింది. ఎవరి వారసత్వాన్ని గౌరవిస్తుంటే మహమ్మద్ రఫీ, ఇతను ఒక సంగీత కళాకారుడు అనమాట. ఇతను ఈ సంగీతానికి మరియు సంస్కృతికి చేసిన కృషికి గాను 100 రూపాయల స్మారక నాణ్యాన్ని విడుదల చేస్తున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. సో ఇతని 100వ జయంతి సందర్భంగా ఈ నాణ్యాన్ని ప్రకటించి విడుదల చేయడం జరిగింది. సో గుర్తుంచుకోండి, మహమ్మద్ రఫీ వారసత్వాన్ని గౌరవిస్తూ. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఇటీవల ఏ రాష్ట్రం నీలగై జాతి గల జంతువులను చంపడానికి ఆమోదం ఇవ్వడం జరిగింది అంటే హర్యానా రాష్ట్రం. గుర్తుంచుకొని, నీలగై జంతువులను చంపడానికి హర్యానా స్టేట్ వచ్చేసి ఆమోదం ఇవ్వడం జరిగింది. సో ఎందుకు అంటే చంపడానికి ఆమోదం ఇవ్వడం జరిగింది, ఎందుకు చంపుతున్నారని అంటే సో ఈ నీలగై జంతువుల వల్ల అంటే జింకల్ లాంటి ఈ జంతువుల వల్ల మానవులకి మరియు వన్యప్రాణులకు మధ్యలో ఘర్షణలు, అంటే వీటికి మరియు మనుషులకు మధ్య ఘర్షణలు అనేవి ఎక్కువగా తలెత్తుతున్నాయంట. అండ్ ఈ జంతువులు వ్యవసాయానికి కూడా చాలా నష్టాన్ని కలిగిస్తున్నాయంట. సో ఆ విధానంలో ఈ రాష్ట్రం వచ్చేసి ఈ జాతి గల జంతువులను చంపడానికి ఆమోదం తెలిపింది అని హర్యానా స్టేట్ వార్తల్లో ఉంది. సో బ్లూ బుల్స్ మగ నీలగైలను చంపడానికి ఆమోదం ఇవ్వడం జరిగిందంట. బ్లూ బుల్స్ అంటారంట మగ నీలగైలను, బ్లూ బుల్స్. సో ఇదేంటంటే బిష్నోయ్ జాతి ఉంటుంది కదా, జింకలను వాళ్ళు పవిత్రంగా పూజిస్తారు. ఇటీవల సల్మాన్ ఖాన్ కేసు కూడా నడుస్తుంది బిష్నోయ్ జాతికి సంబంధించి. సో ఈ బిష్నోయ్ జాతి వచ్చేసి నీలగై జాతి గల జంతువులను పవిత్రంగా పూజిస్తుందన్నమాట, ఈ నీలగై జాతి జంతువులను. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు రివర్స్ అవ్వడం జరుగుతుంది. ఈ ఆమోదానికి వ్యతిరేకంగా బిష్నోయ్ జాతి వాళ్ళు దీన్ని వ్యతిరేకిస్తున్నారట. సో గుర్తుంచుకోండి, ఇటీవల ఏ రాష్ట్రం నీలగై జాతి జంతువులను చంపడానికి ఆమోదం ఇవ్వడం జరిగిందంటే హర్యానా రాష్ట్రం అని గుర్తుంచుకోండి. కారణం ఏంటంటే మనుషులకి వాటికి మధ్య ఘర్షణలు, అంటే ఇట్లా మనుషులపైకి తలెత్తి అవి చంపడం జరుగుతుంది. సో ఆ విధంగా అండ్ పంట పొలాలకు కూడా నష్టాన్ని కలిగిస్తున్నాయి. సో ఈ 2 రీజన్స్ మధ్య వాటిని చంపడానికి ఆమోదం ఇవ్వడం జరిగిందంట. సో గుర్తుంచుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి 12వ వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ 2025, 12వ ఎడిషన్ అంటది వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ 2025. సో ఈ ఇయర్కి ఎక్కడ జరగబోతుంది ఈ సమ్మిట్ అంటే దుబాయ్లో జరగబోతుంది. ఏ తేదీన మధ్య జరిగిందంటే February 11-13 మధ్య ఈ సమ్మిట్ అనేది జరిగింది. సో ఈ సమ్మిట్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారంటే 2013 నుండి ఈ సమ్మిట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ ఇయర్కి థీమ్ ఏంటంటే షేపింగ్ ఫ్యూచర్ గవర్నమెంట్స్ వచ్చేసి ఈ 2025 ఇయర్కి సంబంధించిన థీమ్. గుర్తుంచుకోండి, షేపింగ్ ఫ్యూచర్ గవర్నమెంట్స్. సో ఈ సమ్మిట్లో దేని గురించి చర్చిస్తారంటే గ్లోబల్గా అంటే ప్రపంచవ్యాప్తంగా గవర్నెన్స్కి సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయో వాటి యొక్క ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికే ఈ సమ్మిట్ అన్నమాట. గవర్నెన్స్కి సంబంధించిన సమస్యలను పరిష్కరించడం, గ్లోబల్గా గవర్నెన్స్ అంటే పరిపాలనకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటాయో వాటిని పరిష్కరించడం ఈ సమ్మిట్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఈ సమ్మిట్ని ఎవరు నిర్వహించారంటే అధ్యక్షత వహించింది, కానీ ఎవరి ఆధ్వర్యం నిర్వహించారంటే దుబాయ్ క్యాబినెట్ వ్యవహారాల మంత్రి, యుఏఈ క్యాబినెట్ వ్యవహారాల మంత్రి అండ్ అదేవిధంగా ప్రపంచ ప్రభుత్వాల సమ్మిట్ చైర్మన్ అయినటువంటి మహమ్మద్ అబ్దుల్లా ఆల్ గెర్గావి దీనికి
బాధ్యత వహించడం జరిగింది, అంటే అధ్యక్షత వహించడం జరిగింది, నిర్వహించడం జరిగింది ఇతని ఆధ్వర్యంలో, మహమ్మద్ అబ్దుల్లా ఆల్ గెర్గావి. సో ఈ సమ్మిట్లో దేని గురించి డిస్కస్ చేయడం జరిగిందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి, నెక్స్ట్ వాతావరణ మార్పుల గురించి, ప్రపంచం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్ళ గురించి, అండ్ ఎడ్యుకేషన్ గురించి, నెక్స్ట్ వాణిజ్యం అంటే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వాణిజ్యం ఏ విధంగా ఉంది. సో ఈ పలు టాపిక్స్ పైన డిస్కస్ చేయడం జరిగింది. సో మెయిన్గా దేనిపైన ఫోకస్ చేశారంటే ఈ సమ్మిట్లో గ్రీన్ గ్రోత్ అంటే గ్రీనరీ పైన, గ్రీన్ గ్రోత్ అండ్ క్లైమేట్ రెసిలియన్స్పై ఫోకస్ చేశారు. గుర్తుంచుకోండి, గ్రీన్ గ్రోత్ అండ్ క్లైమేట్ రెసిలియన్స్పై ఈ సమ్మిట్లో ఫోకస్ చేయడం జరిగింది. సో గుర్తుంచుకోండి, 12వ వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? దుబాయ్లో జరిగింది. ఎవరు అధ్యక్షత వహించారంటే మహమ్మద్ అబ్దుల్లా ఆల్ గెర్గావి. నెక్స్ట్ కరెంట్ అఫేర్ వచ్చేసి మరి ఒక నిషేధం అమెరికా దేశానికి సంబంధించి అమెరికా సైన్యంలో ట్రాన్స్జెండర్ల నియామకాలను నిషేధిస్తున్నట్లు ట్రంప్ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అమెరికా సైన్యం ఉంటుంది కదా, సో వాటిలో ట్రాన్స్జెండర్ల నియామకాలు అనేవి నిషేధం అంట. మిలిటరీ విభాగంలో ట్రాన్స్జెండర్లను నియమించుకునే విధానం నిషేధం విధించింది అమెరికా దేశం. సో అమెరికా దేశం వచ్చేసి ట్రంప్ వచ్చిన తర్వాత ప్రతి దాంట్లో నుంచి ఎగ్జిట్ అవ్వడం జరుగుతుంది, నిషేధించడం జరుగుతుంది. సో ఇంతకుముందు చూస్తే కనుక మహిళల క్రీడల విభాగం ఉంటుంది కదా, దానిలో నుంచి కూడా ట్రాన్స్జెండర్లను నిషేధించడం జరిగింది ట్రంప్. సో ఇప్పుడు ప్రజెంట్ ఇంకేంటంటే అమెరికా సైన్యంలో కూడా ట్రాన్స్జెండర్ల నియామకాలను నిషేధించుతూ వార్తల్లో ఉంది అమెరికా. సో గుర్తుంచుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫేర్ వచ్చేసి గర్భ విచ్ఛిత్తి అత్యాచార బాధితురాలి చట్టబద్ధ హక్కు అని ఇటీవల ఒక హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఏ హైకోర్టు అంటే అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే అత్యాచారం జరిగిన బాధితురాలు ఎవరు ఉంటారో ఆమె నిర్ణయమే అంతిమం. ఆమె గర్భ విచ్ఛిత్తి చేయించుకోవాలి అనుకుంటే ఆమెకి అధికారం ఉంటుందని అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. సో బిడ్డను కనాలో లేదా వద్దో అనేది ఆ బాధితురాలు ఎవరు ఉంటారో ఆమెదే ఫైనల్ డెసిషన్ అని అలహాబాద్ హైకోర్టు నిర్ణయం ఇవ్వడం జరిగింది, తీర్పు ఇవ్వడం జరిగింది. సో ఏ యాక్ట్ ప్రకారం అంటే మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ 1971. ఇది మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ 1971లోని సెక్షన్ 3 క్లాస్ 2 ప్రకారం ఈ హక్కు అనేది బాధితురాలకి ఇవ్వడం జరుగుతుంది అంట. సో గుర్తుంచుకోండి, యాక్ట్ ఎంటీపీ యాక్ట్ 1971. సో ఈ యాక్ట్ ప్రకారం బాధితురాలకైతే ఎవరైతే ఉంటారో ఇట్లా అత్యాచార బాధితురాలు 24 వారాల వరకు గర్భ విచ్ఛిత్తికి అవకాశం కల్పిస్తుందంట. అంటే 24 వారాల వరకు అంటే అబార్షన్ చేయించుకోవడానికి అవకాశం ఉంటుందంట, గర్భ విచ్ఛిత్తి చేసుకోవడానికి. సో గుర్తుంచుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫేర్ వచ్చేసి 61వ మ్యూనిక్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ MSC 61వ మ్యూనిక్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ ఇటీవల ఎక్కడ జరిగిందంటే జర్మనీలోని మ్యూనిక్ నగరంలో జరిగింది. సో ఈ కాన్ఫరెన్స్ వచ్చేసి ఏటా మ్యూనిక్ నగరంలోనే జరుగుతుంది. సో అందుకే నేమ్ కూడా మ్యూనిక్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ అని ఉంది. సో జర్మనీలోని మ్యూనిక్ అనే నగరంలో ఈ కాన్ఫరెన్స్ అనేది జరుగుతుంది, సెక్యూరిటీ కాన్ఫరెన్స్ అన్నమాట. సో ఇది ఎన్నో ఎడిషన్ అంటే 61వది. నెక్స్ట్ ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1963లో స్టార్ట్ అయింది ఈ కాన్ఫరెన్స్. సో ఈ ఫిబ్రవరి 14th నుంచి 16th మధ్యలో ఈ కాన్ఫరెన్స్ అనేది జరగబోతుంది. సో ఇందులో దేని గురించి అంటే ముఖ్యంగా దేని గురించి అంటే ఈ కాన్ఫరెన్స్ అంతర్జాతీయంగా ఉంటాయి కదా, సెక్యూరిటీ ఇష్యూస్ ఏవైనా ఉంటాయి చూడు, వాటిని పరిష్కరించేందుకే ఈ కాన్ఫరెన్స్ అనేది ఉపయోగపడుతుందంట. అంతర్జాతీయంగా నెలకొన్న భద్రతాపరమైన సమస్యలను పరిష్కరించేందుకే ఈ కాన్ఫరెన్స్ అనేది ఉపయోగపడుతుంది. సో గుర్తుంచుకోండి. ఇటీవల 61వ మ్యూనిక్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగిందంటే జర్మనీలోని మ్యూనిక్ నగరంలో జరిగింది. ఫిబ్రవరి 14th నుంచి 16th మధ్యలో జరుగుతుందంట ఈ కాన్ఫరెన్స్. నెక్స్ట్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇండెక్స్ రిపోర్ట్ 2024 ప్రకారం ఈ రిపోర్ట్ను వచ్చేసి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ హ్యూమన్ సెంటర్ అనే సంస్థ ఇవ్వడం జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన ఒక రిపోర్ట్ని ఈ సంస్థ ఇవ్వడం జరిగింది. సో ఇదేంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అత్యధిక స్టార్టప్స్ కలిగిన దేశాల జాబితాను ప్రకటించింది. అత్యధిక స్టార్టప్లు కలిగిన దేశాల జాబితా ప్రపంచంలోనే. సో ఏ రంగంలో అంటే ఏఐ రంగంలో అత్యధిక స్టార్టప్స్ కలిగిన దేశాల జాబితాని ఇవ్వడం జరిగింది. సో ఏ ఇయర్స్ మధ్యలో అంటే 2013 నుంచి 2023 మధ్య ఏర్పాటు చేసిన సంస్థల వివరాలను, అత్యధిక స్టార్టప్లు అయితే ఏ దేశాలు ఏర్పాటు చేసే వాటి యొక్క లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. సో టాప్ 10 దేశాలను చూస్తే కనుక ఇందులో మన ఇండియా వచ్చేసి 7th పొజిషన్లో ఉంది. గుర్తుంచుకోండి, అత్యధిక స్టార్టప్లు కలిగిన దేశాల జాబితాలో మన ఇండియా వచ్చేసి 7th పొజిషన్లో ఉంది. ఎన్ని స్టార్టప్స్ ఉన్నాయంటే 2013 నుంచి 2023 మధ్యలో ఎన్ని స్టార్టప్స్
స్టార్టప్స్ మన భారతదేశంలో ఉన్నాయంటే 338 స్టార్టప్స్ మన భారతదేశంలో ఉన్నాయని గుర్తుంచుకోండి. సో మరి టాప్లో చూస్తే కనుక అమెరికా, చైనా, బ్రిటన్, ఇజ్రాయెల్, కెనడా టాప్ 5లో ఉన్నాయి. సో గుర్తుంచుకోండి. మన ఇండియా పొజిషన్ వచ్చేసి 7th పొజిషన్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఇటీవల భారత్ అండ్ అమెరికా మధ్య ఒక ఒప్పందం అనేది జరిగింది, కొనుగోలు ఒప్పందం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమెరికాకు వెళ్ళడం జరిగింది కదా, ఫ్రాన్స్ అయిపోయిన తర్వాత అమెరికాకు వెళ్ళడం జరిగింది. సో అక్కడ లాక్హీడ్ మార్టిన్ F-35 లైట్నింగ్ 2 అనే యుద్ధ విమానాన్ని అమెరికా నుండి భారత్ కొనుగోలు చేస్తున్నట్లు ఒప్పందం జరిగింది. యుద్ధ విమానం అన్నమాట. దాని నేమ్ వచ్చేసి లాక్హీడ్ మార్టిన్కి సంబంధించినటువంటి F-35 అనే యుద్ధ విమానం లైట్నింగ్ 2 F-35 లైట్నింగ్ 2 అనే యుద్ధ విమానాన్ని అమెరికా దేశం నుండి భారత్ కొనుగోలు చేస్తుందని గుర్తుంచుకోండి. సో ఇది గగనతలంలో యుద్ధానికి సంబంధించి ఇది యూజ్ అవుతుంది. ఈ యుద్ధ విమానం అంటే గగనతలానికి సంబంధించింది ఈ యుద్ధ విమానం. సో ఇందులో సింగిల్ సీట్ సింగిల్ ఇంజన్లో ఈ ఫైటర్ జెట్లో ఈ యుద్ధ విమానంలో సింగిల్ సీట్ అండ్ సింగిల్ ఇంజన్ అనేది అవైలబుల్గా ఉంటుందన్నమాట. సో ఈ యుద్ధ విమానాన్ని ఏ సంస్థలు తయారు చేశాయంటే లాక్హీడ్ మార్టిన్ సంస్థతో పాటు నార్థ్రోప్ గ్రుమ్మన్ అండ్ BAE సిస్టమ్స్ సంస్థలు కలిసి ఈ యుద్ధ విమానాన్ని అభివృద్ధి చేశాయన్నమాట. సో ఇది గగనతలం నుంచి యుద్ధం అనేది పనిచేస్తుంది ఈ యుద్ధ విమానం. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ 2025 బిల్లుని కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. భారతదేశం యొక్క కేంద్ర క్యాబినెట్ ఈ బిల్లుకి ఆమోదించడం జరిగింది. ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్లు 2025. సో ఏంటంటే భారతదేశంలో ఎవరైతే అక్రమంగా అంటే వీసా లేకుండా అక్రమ పద్ధతుల్లో భారతదేశానికి ఎవరైతే వస్తారో విదేశీయులు వారి యొక్క వలసలను అరికట్టడం కోసమే భారతదేశం ఈ బిల్లుకి ఆమోద ముద్ర వేయడం జరిగింది. కేంద్ర క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. సో ఇంతకుముందు ఉన్నటువంటి 4 పాత చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ 4 పాత చట్టాలను కలిపి ఒకే చట్టం కిందకి తీసుకురావడం జరిగింది. ఈ చట్టం కింద ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ 2025 బిల్లు కింద తేవడం జరిగింది. సో 4 పాత చట్టాలు ఏంటంటే పాస్పోర్ట్ యాక్ట్ 1920, నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఫారినర్స్ యాక్ట్ 1939, ఫారినర్స్ యాక్ట్ 1946 అండ్ లాస్ట్ వచ్చే ది ఇమిగ్రేషన్ యాక్ట్ 2000. ఈ 4 పాత చట్టాలను తీసి ఈ చట్టం కింద తీసుకురావడం జరుగుతుంది. ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ 2025 బిల్లు కిందకి తేవడం జరుగుతుంది. పాత అన్ని కలిపేసి కేవలం ఒకే చట్టంగా సవరిస్తారంట. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి స్వదేశీ మైక్రో ప్రాసెసర్ను అంతరిక్ష ప్రయోగాల కొరకు మేక్ ఇన్ ఇండియాలో భాగంగా తయారు చేయడం జరిగింది. అంటే సెమీ కండక్టర్ చిప్లను తయారు చేయడం జరిగింది. సో దేనికోసం అంటే అంతరిక్ష ప్రయోగాలకు ఈ స్వదేశీ మైక్రో ప్రాసెసర్ అనేది యూజ్ అవుతుందంట అంతరిక్ష ప్రయోగాలు చేపట్టడానికి. సో ఏ సంస్థలు దీన్ని తయారు చేశాయంటే అభివృద్ధి చేశాయి స్వదేశీ మైక్రో ప్రాసెసర్ చిప్స్ అంటే సెమీ కండక్టర్స్ చిప్స్ని ఏ సంస్థలు అభివృద్ధి చేశాయంటే ఇస్రో అండ్ IIT మద్రాస్ 2 సంస్థలు కలిసి దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. సో దేనిలో భాగంగా అంటే మేక్ ఇన్ ఇండియాలో భాగంగా దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది స్వదేశీ మైక్రో ప్రాసెసర్లని. సో ఈ చిప్ను వచ్చేసి IRISగా వ్యవహరిస్తారంట. కంట్రోలర్ ఫర్ స్పేస్ అప్లికేషన్స్గా ఈ చిప్ను సెమీ కండక్టర్ చిప్ను వ్యవహరిస్తారంట. సో ఏ ప్రాజెక్ట్లో భాగంగా ఈ చిప్ని అభివృద్ధి చేశారంటే శక్తి మైక్రో ప్రాసెసర్ ప్రాజెక్ట్లో భాగంగా ఈ సెమీ కండక్టర్ చిప్ని అభివృద్ధి చేశారంట. సో దీనికి ఈ ప్రాజెక్ట్కి డైరెక్టర్గా ఎవరున్నారంటే IIT మద్రాస్ డైరెక్టర్ అయినటువంటి V కామకోటి దీనికి డైరెక్టర్గా బాధ్యతలు. అంటే ఇతని ఆధ్వర్యంలో ఈ అభివృద్ధి అనేది చేయడం జరుగుతుంది. ఈ మైక్రో ప్రాసెసర్ చిప్ అనేది సెమీ కండక్టర్ చిప్ ఇతని ఆధ్వర్యంలో అభివృద్ధి చేయడం జరుగుతుంది. సో గుర్తుంచుకోండి స్వదేశీ మైక్రో ప్రాసెసర్ అనే చిప్ని ఏ సంస్థలు అభివృద్ధి చేశాయంటే ఇస్రో అండ్ IIT మద్రాస్ అభివృద్ధి చేశాయని గుర్తుంచుకోండి. సో ఇవ్వండి ఫ్రెండ్స్ ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.